థ్యాంక్ యూ బ్రో. ఉంది బ్రో కిసిక్ సాంగ్ పుష్ప 2 కిసిక్ సాంగ్ 2024లో ది బెస్ట్ సాంగ్ అన్న. ఈ సాంగ్ కి మించి ఏ సాంగ్ లేదు అన్నట్టుందన్న. చాలా అంటే చాలా అనిపించింది. శ్రీలీల డాన్స్ అవన్నీ ఎలా అనిపించాయి మీకు? శ్రీలీల గారి డాన్స్, శ్రీలీల గారి డ్రెస్సింగ్ స్టైల్, అల్లు అర్జున్ అన్న శ్రీలీల ఇద్దరు కలిసి చేసిన కాంబినేషన్ లో వచ్చిన ఫస్ట్ సాంగ్ కాబట్టి నెక్స్ట్ లెవెల్ అనిపించింది అన్న. అసలు అంటే ఇంతకు ముందు చాలా మంది అన్నారన్న శ్రీలీల స్టైల్ని ఎవరు మ్యాచ్ చేయలేరు, శ్రీలీలంతా ఫాస్ట్ ఎవరు చేయలేరు అన్నారు. కానీ అల్లు అర్జున్ అన్న మాత్రం శ్రీలీలను డామినేట్ చేసిండు అన్న, క్లియర్ గా డామినేట్ చేసిండు. మరి డాన్స్ లో ఊపు చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? ఊపు ఉంటుంది అనుకుంటున్నారు థియేటర్ లో? అంటే ఊపు అంటే వాళ్ళిద్దరు డ్రెస్సింగ్ స్టైల్స్ కూడా ఇంకా బాగా అనిపించింది అన్న నాకు. వాళ్ళిద్దరు మధ్య చేసిన సీన్స్ కానీ ఇట్లా పడుకొని ఇట్లా ఆ స్టెప్ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ అన్న, గూస్ బంప్స్ వచ్చినాయి అన్న. లాస్ట్ పుష్ప 1 లో చూసుకుంటే సమంత గారు చేశారు. సమంత గారి కంటే బాగా చేసింది అనుకోవచ్చా ఇప్పుడు? పుష్ప 1 కంటే పుష్ప బాగుంటది కదా అన్న, అందుకే శ్రీలీల గారు ఆమె సమంత కంటే బాగా చేసింది. లుక్స్ అవన్నీ ఎలా అనిపించాయి మీకు? లుక్స్ ఆమె లుక్స్ ఎట్లుంటాయి మన అందరికి తెలుసు. ఇంకా ఈ డ్రెస్సింగ్ స్టైల్లో ఇంకా అబ్బా నిగ 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 ఆడిపోతుంది అన్న. కసిక్ కాదు కిసిక్ అన్న సాంగ్. సో కిసిక్ లో కసక్ అంటూ కనిపించింది అన్న శ్రీలీల. అంటే మీరు చూసినప్పుడు ఎలా అనిపించింది? ఆ ఫీల్ థియేటర్ లో చూసినంత ఫీల్ వచ్చిందా? లేచి లేచి కొట్టుకున్నామన్నా మేమైతే సాంగ్ చూసినప్పుడు, మామూలుగా లేదు. డాన్సులు, హడావిడి, బాక్స్లు అన్ని అసలు నేను మా ఫ్రెండ్ గారు అయితే చొక్కాలు చింపేసుకున్నాం అన్న. ఏమో అన్న, నేను మంచోడిని, ముందు నా బ్యాడ్ చేయక మీడియా ముందు. ఓకే బ్రో, మరి ఇప్పుడు ఎలాంటి రికార్డులను పడగొడుతుంది అనుకుంటారు మరి? ఇప్పుడు ఈ రోజు రిలీజ్ అవుతుంది కదా, సో రిలీజ్ అయింది కదా, సో మేబీ విత్ ఇన్ 24 hours లో మేబీ మినిమం ఒక 40+ మిలియన్ వ్యూస్ కొడుతుంది అన్న. థ్యాంక్ యూ.